అందరూ హ్యాపీగా ఉన్నారు? ఇంటికి వెళ్తారండి? ఓకే, రేపు మార్నింగ్ ఇంటికి వెళ్తారు మీరు. 1 వీక్ హాలిడేస్ ఉన్నాయి, మళ్ళీ ఇమ్మీడియట్లీ 12th నాడు రావాలి. ఓకేనా? హాలిడేస్ అనేది కొత్తగా పిల్లలు హాస్టల్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చిన్న హాలిడేస్ ఇక్కడ జరిగింది. ఓకేనా? 1 వీక్ మళ్ళీ ఓకేనా అందరినీ కలిసి ఇంటి వద్ద ఉండి నా డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయో ఓకేనా మన ప్రిన్సిపల్ సార్ చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఏర్పాటు చేసుకొని ఇమీడియట్లీ రావాలి. స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలంటే, హాలిడేస్ ఇస్తాము అంటే సార్ మాకు హాలిడేస్ అవసరం లేదు చదువుకుంటామనే విధంగా ఉండాలి. కంటిన్యూగా హాలిడేస్ ఉంటాయి మీకు. 10th కాగానే హాలిడేస్ ఉన్నాయి మీకు. ఏప్రిల్ మే జూనియర్ కాలేజీలో కూడా కంటిన్యూగా హాలిడేస్ ఉంటాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకారం అన్ని హాలిడేస్ ఉంటాయి మీకు. ఎవ్రీ 45-50 days కు ఒకసారి హాలిడేస్ ఉంటాయి. నెక్స్ట్ మనకు రాఖీ ఫెస్టివల్ ఉంటుంది, దానికి హాలిడేస్ ఉంటాయి. మళ్ళీ ఒక 2 months అయితే దసరా ఉంటుంది, అప్పుడు హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్ ఉన్నప్పుడు ఓకేనా, హాలిడేస్ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళాలి, పేరెంట్స్ని కలవాలి. ఓకేనా, ఆ విధంగా హాలిడేస్ ఎంజాయ్ చేయాలి. అదే విధంగా కాలేజ్లో ఉన్నప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీస్ మీద దృష్టి పెట్టాలి. లాస్ట్ టైం కూడా నేను చెప్పిన, ఇంటర్మీడియట్ అనేది ప్రతి విద్యార్థి కూడా ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్టడీ. ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్టడీతోనే పిల్లలు మంచి నాలెడ్జ్ సంపాదిస్తున్నారు. కేర్లెస్ గా చేస్తే, చదవకపోతే డిస్టర్బ్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత మీకు బీటెక్ లో కానీ డిగ్రీలో కానీ ఈ విధంగా ఫాలోఅప్ చేసి ఎవరైనా చదివిస్తారా? స్టడీ అవర్స్ పెట్టడము, పొద్దున లేపడము, హోంవర్క్ ఇవ్వడము, చెక్ చేయడం అనేది ఉంటుందా? ఉండదు. ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఉంటుంది. ఇంటర్మీడియట్ సబ్జెక్టే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, సిఈసి స్టూడెంట్ కానీ, బైపీసీ స్టూడెంట్ కానీ ఫ్యూచర్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ పోయినప్పుడు మ్యాక్సిమం ఇంటర్మీడియట్ కు లింక్ అయి ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ పర్ఫెక్ట్ గా చదువుకుంటే ఓకేనా ఏదైనా సాధించగలుగుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్ లో మంచి పర్సెంటేజ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, మంచి స్కిల్స్ ఉంటే మంచి మంచి కంపెనీలో ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, 100% వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఒక గోల్ ని ఏర్పరచుకున్నారు, ఆ గోల్ ని సాధించే వరకు హార్డ్ వర్క్ చేయాలి. తేజస్ గురించి అందరికీ తెలుసు. సుమారు 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. మొన్న రీసెంట్ గానే మీరున్నప్పుడే స్టేట్ ఫస్ట్ మార్కులు రావడం జరిగింది. 470కి గాను 468 మార్క్స్. ఇది మొత్తం మన స్టేట్ లోనే ఫస్ట్ మార్క్స్. తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి ఏ జిల్లా నుంచి వచ్చినా గానీ మనకు ప్రతి జిల్లా నుంచి 200 మంది, 300 మంది, 400 మంది విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అంత రిజల్ట్ మనకుంది. హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది సాధించాలి. ఏ స్టూడెంట్ అయినా కానీ, జాబ్ సాధించిన స్టూడెంట్ కావచ్చు, మంచి పర్సెంటేజ్ సాధించిన స్టూడెంట్ కావచ్చు, ఒకసారి బ్యాక్ చూస్తే వాడు ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం కొద్దిగా ఓర్చుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్ గా ఉండాలి, పేరెంట్స్ చెప్పినట్టు వినాలి, లెక్చరర్స్ చెప్పినట్టు వినాలి, టైం టేబుల్ ని ఫాలో కావాలి. ఖచ్చితంగా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఫ్యూచర్ లో మీరు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగం కావచ్చు, ఓకేనా, మంచి మార్కులతో పాస్ కావడం కావచ్చు. ఓకేనా, రకరకాల విద్యార్థులు ఉంటారు, రకరకాల అవకాశాలు ఉంటాయి. కానీ అన్ని పక్కన పెట్టేసి ఓకేనా ఊరికే టైం పాస్ చేస్తే మాత్రం 100% నష్టం జరుగుతుంది. అందరూ కూడా రూరల్ పిల్లలే ఎక్కువ ఉంటారు. పల్లెటూరు స్టూడెంట్సే, మిడిల్ క్లాస్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉంటారు. ఓకేనా, ఏదో సాధించాలి, తొందరగా జాబ్ సాధించాలి అనే గోల్తో ఎక్కువ మంది రావడం జరుగుతుంది. కాబట్టి మన ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న టైం టేబుల్ ని ఫాలో కండి, లెక్చరర్స్ చెప్పింది వినండి, ఒక పద్ధతిగా నోట్స్ మెయింటైన్ చేసుకోండి.
ఎగ్జామ్స్ కూడా మీకు స్టార్ట్ అవుతాయి. ఆఫ్టర్ హాలిడేస్ చిన్న చిన్నగా సండే టెస్టులు, యూనిట్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, అన్ని టెస్టులు కూడా ఏర్పాటు చేస్తారు. తెలంగాణలోనే పెద్ద కాలేజ్ మనది. ఇంత పెద్ద గ్రౌండ్స్, బిల్డింగ్స్, 8 ఎకరాల క్యాంపస్ మనది. ఓకేనా? తేజస్ లో ఉన్న పిల్లలకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలి అని మేము అనుకుంటాము. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ డెవలప్ చేస్తున్నాం. ఇది వరకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇదే క్యాంపస్ లో ఉండేవాళ్ళు. ఓకేనా? ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ ఒకే దగ్గర ఉంటే మంచిగా ఫ్రీగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి టెన్షన్ ఉండదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కొత్త వాళ్ళమన్న ఫీలింగ్ ఉండదు అనే ఉద్దేశంతో ఓన్లీ ఫస్ట్ ఇయర్కే ఈ 2 క్యాంపస్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఒక విద్యార్థి ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాడో నేను కూడా ఒకసారి అదే విధంగా ఆలోచన చేసి ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు రావాలంటే ఏం చేయాలనో 100% ఇక్కడ నేను ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి, మంచి ఫలితాలు సాధించాలి. ఊరికే ఇంటికి వెళ్తాము, హాలిడేస్ ఆల్రెడీ డిక్లేర్ చేసినాం మనం రేపటి నుంచి అని. చాలా మంది పిల్లలు 2 days ముందు నుంచి, 3 days ముందు నుంచి ఇంటికి వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక కాలేజ్ నుంచి, ఒక వ్యవస్థ నుంచి కొన్ని మేము డిక్లేర్ చేసినాము, అప్పుడే వెళ్ళాలి, అప్పుడే రావాలి. ఒక విద్యార్థి ఇంటికి వెళ్తాడు ఒక రూమ్ నుంచి, వేరే విద్యార్థులకు అందరు కూడా అనిపిస్తుంది కదా, మా డాడీ కూడా వస్తే బాగుండు, ఇంటికి వెళ్తే బాగుండు ఆలోచన ఉంటుంది. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే మేనేజ్మెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ఇంటికి పంపించాలి, ఎప్పుడు తీసుకురావాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలి, టైం టేబుల్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేది ఒక ప్లానింగ్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. దాన్ని అందరూ ఫాలో కావాలి. ఓకేనా? సక్సెస్ రావాలంటే డిసిప్లిన్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. సబ్జెక్ట్ చదవడంలో కానీ, రన్నింగ్ ప్రాక్టీస్ చేయడంలో కానీ నేను ఎంతవరకు చేయగలుగుతున్నా, నేను ఎంతవరకు డెవలప్ అవుతున్నా అనేది ఎప్పటికప్పుడు